హలో డస్కీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డస్కీ ఫ్రెండ్స్. ఈ 69 డేస్ ప్రొడక్టివిటీ ఛాలెంజ్ లో ఇవాళ డే 46. యాజ్ యూజువల్ మార్నింగ్ మా మమ్మీతో సుప్రభాతం పాడించుకున్నాక నేనైతే లేసేసాను. ఇంకా లేసి బ్రష్ చేసుకోగానే మా మమ్మీ అయితే చికెన్ తీసుకురమ్మని పంపింది. ఇంకా అలాగే చికెన్ తో పాటు షాప్ లో ఆయిల్ కావాలంటే అది కూడా తీసుకొని వచ్చేసాను. ఇంకా తీసుకొని వచ్చేసాక బ్రౌనీతో కొంచెంసేపు ఆడుకున్నాను. ఇంకా ఖాళీగా కొంచెంసేపు కూర్చున్నానని చెప్పి మా మమ్మీకి అయితే ఒప్పలేదో ఏమో, మర్యాదగా ఏసీ క్లీన్ చేస్తావా చేయవా అని చెప్పి స్వీట్ గా అడిగింది. ఇంకా మా మమ్మీ అంత స్వీట్ గా అడిగితే ఎవరన్నా పని చేయకుండా ఉంటారా? మనం వచ్చేదే ఎప్పుడో ఒకసారి. ఇంకా కావాల్సిన పనులన్నీ చేసి పెడితేనే కదా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అలా 2 రూమ్ లో ఉన్న ఏసీలు క్లీన్ చేసేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా మటన్ బిర్యానీ అయితే వేసేసాను. ఇంకా అలా బిర్యానీ తినేసాక నేనైతే థమ్స్అప్ తాగుతూ కిడ్ వర్సెస్ క్యాట్ అయితే చూసాను. ఈ కార్టూన్ ఎంత మందికి గుర్తుందో కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. చాయ్ తాగేసి నేనైతే ఇంకా హెయిర్ కట్ కి వెళ్ళిపోయాను. ఆయన మా ఇంటి పక్కన ఉన్న హెయిర్ సలూన్ కోసం నేనైతే మా ఫ్రెండ్ ని 2 కిలోమీటర్ నుంచి రమ్మని చెప్పాను. వాడైతే వచ్చేసాడు. అదిదా ఫ్రెండ్షిప్. బై ద వే హెయిర్ కట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే మా అల్లుని చూడడానికి వెళ్ళాను. వీడు చూసారా ఎలా ఊగుతున్నాడు. ఇంకా అలా వాడితో బండి మీద ఒక రౌండ్ అయితే వెళ్ళేసి వచ్చాను. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఇంకా అలా మా అల్లుడికి బాయ్ చెప్పేసి నేనైతే ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాను. ఇంక ఇంటికి రాగానే మన చింటూ బాయ్ అయితే చాలా దీనంగా చూస్తున్నాడు అని చెప్పి నేనైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ వేసేసా వాడికి. ఇంకా అలాగే నేను ఒక మ్యాగ్నమ్ తినేసి డిన్నర్ చేసేసి ట్రాకర్ ని అప్డేట్ చేసుకొని బ్రష్ చేసుకొని పడుకుండిపోయాను. ఫాలో ఫర్ మోర్.